హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ చేస్తున్నానండి. అందుకోసమని ఒక బాగా వేడి పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేస్తున్నాను. అలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, లవంగాలు, 2 యాలకులు అయితే వేస్తున్నానండి. 3 లవంగాలు అయితే వేసాను. ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకొని ఈ కరివేపాకు ఫ్రై ఈ ఎండుమిరపకాయ ఫ్రై అయిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డ టమాటో అయితే తర్వాతకి వేయట్లేదండి. 2 పచ్చిమిర్చీలు మాత్రం నిలువుగా కట్ చేసుకొని చికెన్తో పాటు అయితే నేను తర్వాతలోకి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము కరివేపాకు ఎర్రగైన తర్వాత చికెన్ అంతా వేసి ఒక్కసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టి ఉడికించుకుంటే అది వచ్చేసి చికెన్ నీచు వాసన రాదు. ఇంకొకటి ఏమంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అని అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకోసమని ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు అయితే నేను ఉడకబెట్టుకుంటానండి మూత మూసేసి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే అందులోకి కారము మిగతా మసాలాలన్నీ వేసుకుంటాను. కాబట్టి నేను మసాలాలకి ఏమేమి వేసానంటే ధనియా పొడి, కొబ్బరి పొడి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అనమాట. ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసి చికెన్లోకి అయితే వేస్తాను. ఫైనల్గా కూడా నేను కొత్తిమీర వేస్తానండి, కానీ మా పిల్లలు బయటకు తీసేయకుండా ఉంటారని మసాలాతో పాటు అయితే నేను మిక్సీ పట్టేస్తా. ఇప్పుడైతే నేను ఇందులోకి కారం కూడా వేశాను. నాకు ఇప్పుడు అవైలబుల్గా మెంతికూర ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే ఈరోజు చికెన్లోకి మెంతికూర కూడా వేసేస్తానండి. చూడండి, మెంతికూర ఒక సైడు, కొత్తిమీర అయితే నేను కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు కారం వేసాను కదా, మసాలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. కారం వేసాను కాబట్టి కారంతో పాటు నేను మెంతికూర కూడా ఇప్పుడు చికెన్లోకి వేసి బాగా ఫ్రై ఉడకనిచ్చుకుంటాను అనమాట. అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉడకనిచ్చుకుంటా. అలా మనము ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత మనము మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్టే వేరుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అమ్మ వాళ్ళు. అందుకోసమని వాళ్ళు ఎలా పాటిస్తే నేను అదే విధంగా ఫాలో అయిపోతున్నాను అనమాట. కాబట్టి చూడండి, ఈ విధంగా చూడండి, ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది కదా, వాటర్ అంతా పోయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా వేసి ఒక్క 5 నిమిషాలు మళ్ళీ దాన్ని లో ఫ్లేమ్లో బాగా కలిసేంత వరకు ఆ మసాలా చికెన్ ముక్కలకంతా కూడా పట్టేంత వరకు కూడా నేనైతే ఫ్రై చేసుకుంటానన్నమాట. అలా అంతా ఫ్రై అయ్యాక చూడండి, ఈ విధంగా మసాలా అంతా కలిపేసి ఒక ఫ్రై అయ్యాక మనకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను మసాలా మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఆ మిక్సీలో నీళ్ళు వేసి ఆ విధంగా తగినంత వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి, ఫైనల్గా అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. కాబట్టి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. కాస్త గ్రేవీగానే చేస్తానండి, మా పిల్లలకి గ్రేవీ అంటేనే ఇష్టం, ఎస్పెషల్లీ మా వాడికి అనమాట. వాడు రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ గ్రేవీ గ్రేవీ అని అడుగుతాడు. కాబట్టి గ్రేవీ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి నేను ఆ మాత్రం గ్రేవీ అయితే వేసుకున్నానండి. ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి మా పిల్లలకి చపాతీ చికెన్ పెడితే చూడండి ఏ విధంగా చెప్తున్నారు, బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని చెప్పేస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే తింటున్నారనమాట. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు, మీకు చికెన్తో ఏ ఐటెం ఇష్టమో, మీరు గ్రేవీ వేసుకుంటారా లేదా నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారండి. బాయ్ ఫ్రెండ్స్.